ఎమర్జెన్సీ మైండ్ సెట్ ఇంకా పోలేదు. ఆ చీకటి రోజుల్లో దేశాన్ని జైలుగా మార్చారు. 356 అధికారులను ఎడాపెడా ప్రయోగించారు. రాజ్యాంగాన్ని అణిచివేశారు, స్వేచ్ఛ హరించారు. అలాంటి వారు రాజ్యాంగంపై ప్రేమ ప్రకటిస్తారా? కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ ధ్వజం వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకే గతం తవ్వుతున్నారు. మాట్లాడేదానికి భిన్నంగా వ్యవహరిస్తుంటారు. ఏ అంశంలోనూ ఏకాభిప్రాయం తీసుకోలేదు. తిప్పికొట్టిన ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే. వెంకయ్య ఇంటికి మోదీ, పలు అంశాలపై ఇద్దరు నేతల చర్చలు, దేశ ప్రగతిపై వెంకయ్య వివేకం భేష్ అంటూ ప్రధాని చెప్పినటువంటి స్టేట్మెంట్ చూస్తా ఉన్నాం. వెంకయ్య పుష్పగుచ్చం అందజేస్తున్న ప్రధాని మోడీ అంటూ చూస్తున్నాం. దేశంలో ఎమర్జెన్సీ విధించిన వారికి రాజ్యాంగంపై ప్రేమ ఉందని ప్రకటించే హక్కు లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కాంగ్రెస్కు ఇప్పటికీ ఆ మైండ్ సెట్ పోలేదని ధ్వజమెత్తారు. 1975లో జూన్ 25న ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించిందని ఆయన మంగళవారం ఎక్స్లో పేర్కొన్నారు. ఆ చీకటి రోజుల్లో దేశాన్ని జైలుగా మార్చారని, రాజ్యాంగాన్ని అణిచివేశారని, ప్రాథమిక స్వేచ్ఛ లేకుండా చేశారని గుర్తు చేశారు. ఎన్నికైన ప్రభుత్వాలను రద్దు చేసి 356 అధికారులను ఎడాపెడా ప్రయోగించారని, పత్రికా స్వేచ్ఛను నాశనం చేయడానికి బిల్లు తెచ్చారని, సమాఖ్య విధానాన్ని నాశనం చేశారని, రాజ్యాంగాన్ని ప్రతి దశలో ఉల్లంఘించారని దుయ్యబట్టారు. రాజ్యాంగంపై అమిత ప్రేమ ఉందని పైకి చెబుతూ దానిపై ఉన్న ఏహ్య భావాన్ని నిజానికి దాచుకున్నారని ఆరోపించారు. ప్రజలు వారి అసంగత చర్యలను గ్రహించే పదే పదే ఓడిస్తున్నారని వ్యాఖ్యానించారు. అధికారంలో కొనసాగేందుకు ప్రజాస్వామిక సూత్రాలన్నీ తుంగలు తొక్కారని, కాంగ్రెస్ను వ్యతిరేకించే ప్రతి వ్యక్తిని చిత్రహింసల పాల్చేశారని విమర్శించారు. నాడు ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకించిన వారికి ఇది నివాళులు అర్పించాల్సినటువంటిగా రోజుగా పేర్కొన్నారు. ఒక కుటుంబాన్ని అధికారంలో ఉంచడం కోసం కాంగ్రెస్ చాలాసార్లు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధ్వజమెత్తారు. కాంగ్రెస్ మైండ్ సెట్లో ప్రజాస్వామ్యానికి తావే ఉండదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా అన్నారు. లోక్సభ స్పీకర్ ఎన్నిక విషయంలో విపక్షాలు కపటంతో, 2 నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. వైఫల్యాలను దాచేందుకే అంటూ క్లియర్గా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే చెప్పినటువంటి స్టేట్మెంట్ చూద్దాం. ప్రధాని మోదీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే గతాన్ని తవ్వి తీసుకుంటున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు. నిజానికి గత 10 ఏళ్లుగా ఆయన అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారని ఎక్స్లో ఆరోపించారు. ఆయన తరచూ ఏకాభిప్రాయం, సహకారం గురించి మాట్లాడతారని, తద్విరుద్ధంగా వ్యవహరిస్తుంటారని విమర్శించారు. పార్టీలను చీల్చడం, ఎన్నికైన ప్రభుత్వాలను దొడ్డిదోవగా పడగొట్టడం, 90% మంది ప్రతిపక్ష నాయకులపైకి ఈడీ, సిబిఐ, ఐటీ వంటి సంస్థలను ఉసిగొల్పడం, సీఎంలను జైల్లో పెట్టడం, ఎన్నికలకు ముందు అధికార యంత్రాంగాన్ని వాడుకోవడం, ఇవన్నీ అప్రకటిత ఎమర్జెన్సీ కాదా? 146 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేసినప్పుడు, 3 కొత్త క్రిమినల్ చట్టాలు తెచ్చినప్పుడు, వివాదాస్పద వ్యవసాయ చట్టాలు తెచ్చినప్పుడు, నోట్ల రద్దు, లాక్డౌన్, ఎలక్టోరల్ బాండ్ల చట్టం తెచ్చినప్పుడు మీరు చెప్తున్న ఏకాభిప్రాయం ఎక్కడుంది అని ఖర్గే ప్రధానిపై ధ్వజం ఎత్తారంటే చూస్తున్నాం. ఇక వెంకయ్యనాయుడు ఇంటికి పోయినటువంటి విషయాన్ని ఒక్క నిమిషం పక్కన పెట్టి ఇడ ఒక్కొక్క అంశాన్ని ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. రైట్, ఒక్కొక్క అంశం. ఇది కొంతమందికి మండుతుంది, జర జెలిసిల్ టాబ్లెట్లు వేసుకోరు. 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసినప్పుడు ఎందుకు సస్పెండ్ చేసిరో దీనికి ఒకసారి ఫస్ట్ రీజన్ చెప్పాలి. ఫస్ట్ రీజన్ ఎందుకు? హౌలే పనులు చేసిరు కాబట్టి సస్పెండ్ చేసిరు. ఇక 3 కొత్త క్రిమినల్ చట్టాలను తెచ్చినప్పుడు, క్రిమినల్స్కి ఎగైనెస్ట్గా చట్టం తెస్తే ఏం నొప్పి వచ్చింది, తప్పేంది అంట నేను. అంటే భారతదేశంలో చట్టాలు ఎప్పుడు కూడా వీళ్ళ లాంటి వాళ్ళకి చుట్టాలే తప్ప చట్టంగా ఉండడం ఈ నా కొడుకులకి ఇష్టం లేదు అనేటువంటిది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ థింగ్ ఫస్ట్. రెండోది, వివాదాస్పద వ్యవసాయ చట్టాలు తెచ్చినప్పుడు ఈ వ్యవసాయ చట్టాల వల్ల, ఈ వివాదాస్పద వీళ్ళు అంటున్న ఈ వ్యవసాయ చట్టాల వల్ల బాగుపడుతున్నది ఎవరయ్యా అంటే కేవలం పంజాబ్ రైతులు తప్ప ఇంకెవడు కాదు. ఎందుకంటే బ్రోకర్లు దందాలు చేసేది వీళ్ళే. ఒరిజినల్ నిజమైన రైతులు ఈ రైతు చట్టాల వల్ల లాభపడ్డారే తప్ప నష్టపోలేదు. ఈ రోజుకి నష్టాల్లో రైతులు ఉన్నారంటే కారణం ఈ చట్టాలు, వ్యవసాయ చట్టాలు అమల్లో లేకపోవడం వల్లనే అనేటువంటిది చాలా బలంగా తెలుసుకోవాలి. ఎవడు పడితే వాడు వ్యవసాయ చట్టాల గురించి క్లియర్గా అసలు ఆ అమెండ్మెంట్, ఆ బిల్లు ఎవడు చదవలేదు, దానికి సంబంధించిన ఆర్టికల్స్ ఎవరు చదవలేదు. వ్యవసాయ చట్టాలు తప్పు అని మొత్తుకుంటా ఉన్నారు. డైరెక్ట్గా రైతు తన ధరని తానే నిర్ణయించుకొని, లేదా ప్రభుత్వం నిర్ణయించేటువంటి ధరకి, లేదా వాళ్ళు ఇచ్చేటువంటి ధరకే ఎక్కడైనా సరే అమ్ముకోవచ్చు. కానీ ఇవాళ పరిస్థితి ఏంది? రైతు వండిస్తాడు 10 రూపాయలకి, దళారు దగ్గర తీసుకో 8 రూపాయలకు అమ్ముతాడు. ఈ దరిద్రుడు బ్రోకర్ గారు తీసుకొచ్చి 100-150 రూపాయలకు మన నెత్తి మీద కొడతాడు. ఇవాళ టమాటా రేటు 120 రూపాయలట. ఎవరి వల్ల అయితే? దళారుల వల్ల కాదు. రైతు ధైర్యంగా తనకు తాను రేటు ఫిక్స్ చేసి దాన్ని అమ్మేస్తే అదే రేటుకు మార్కెట్లో కూడా కొంటాం కదా.
లెట్సే 100 మంది రైతులు 50 రూపాయల కిలో కనుక అమ్మగలిగితే ఇది మార్కెట్కి వచ్చేసరికి మహా అంటే 55 నుంచి 60 రూపాయలే అవుతుంది. కానీ ఇవాళ ఏమైంది? 120 రూపాయలు టమాటా. ఎవరి వల్ల? బ్రోకర్ల వల్ల. ఇది రైతు చట్టం ఇచ్చేటువంటి ఫ్రీడమ్. ఈ 120 రూపాయలు ఒకవేళ నిజంగానే అందరు కలిసి 120 రూపాయలు అమ్మితే ఈ 120కి 120 మ్యాక్సిమం రూపీస్ రైతుకు పోతుంది. రైతు లాభపడతాడు, మధ్యలో ఉండే బ్రోకర్ గాడు కాదు. ఇది రైతు చట్టం ఇచ్చినటువంటి ఫ్రీడమ్. బట్ పంజాబ్ వాళ్ళే ఎందుకు దీని మీద కూర్చున్నారంటే ఈడ పండేటువంటి పంటలు చాలా కాస్ట్లీ పంటలు. అదే కాకుండా ఈడ డ్రగ్స్ గంజాయి చాలా అత్యధికంగా దొరుకుతుంది. బ్రోకర్లు, దేశంలో ఉన్న మెజారిటీ ఆఫ్ బ్రోకర్లు పంజాబ్ నుంచే ఉన్నారు. అందుకే పంజాబ్ వాళ్ళు తప్ప ఇంకెవ్వడు లొల్లి చేయలే. అందుకే దాని దొంగ రైతు దీక్ష అన్నది చాలా క్లియర్గా. నోట్ల రద్దు వల్ల అఫ్కోర్స్ కామన్ మ్యాన్ ఇబ్బంది పడ్డాడు. తనకు కావాల్సినటువంటి నోట్లు తనకి టైంకి దొరక్క. కానీ దానివల్ల ఏం నష్టం జరిగింది? లైన్లో నిలబడ్డ వల్ల ప్రాణం పోయింది కాదని నేను అంటలే. కొన్ని డినామినేషన్స్ రద్దు చేయడం వల్ల కొన్ని 100 కోట్ల డబ్బు రోడ్ల మీద పడేసి చిత్తుకాయుధాల లెక్క ఎందుకు పనికి రాకుండా పోయినాయి. నేను చెప్తున్నా, హైదరాబాద్లో మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పటికీ కూడా ఒక ఆయన దగ్గర పాత 500 నోట్లు 10,000 కోట్ల వరకు ఇప్పటికీ, ఆ వ్యక్తి పేరు తెలుస్తలేదు, అడ్రస్ కూడా కరెక్ట్గా దొరుకుతలేదు, కానీ పాత 500 నోట్లు 10,000 కోట్ల వరకు ఇప్పటికీ ఆయన దగ్గర నేనున్నది. ఆర్బీఐ మొన్న కూడా 2,000 నోట్లను ఏదైతే తాము ఆపేస్తున్నాం అనేటువంటి మాట చెప్పిందో మార్కెట్లో 2,000 రూపాయల నోట్ల చెలామణి ఆగిపోయింది. అయినప్పటికీ కూడా ఇంకా 12% ఆఫ్ 2,000 రూపీస్ నోట్స్ అనుకుంటా, 12% ఆఫ్ 2,000 రూపీస్ నోట్స్ ఇంకా మార్కెట్లోనే ఉన్నాయి. మార్కెట్లో అంటే జనాల మధ్యలో చెలామణి అయితలేవు. ఎవడో దొంగనా కొడుకులు దాచిపెట్టుకున్నారు వాటిని. నోట్ల రద్దు వల్ల ఇగో ఇలాంటివన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి ఏందనేది తెలుస్తుంది. అఫ్కోర్స్ ఈ నోట్ల మార్పిడి కోసం మళ్ళీ బ్లాక్ దందాలు, వాదందాలు, ఈ దందాలు నడుస్తూనే ఉంటాయి, అది వేరే విషయం. లాక్డౌన్ ఎందుకయ్యా తెచ్చింది? కరోనా వచ్చింది కదా, ఆ కరోనాని కట్టడి చేయడానికి లాక్డౌన్ పెట్టిరు. ఇది ఒక భారతదేశమే పెట్టిందా అంటే కాదు, ప్రపంచ దేశాలన్నీ పెట్టినాయి కదా. కంపారిటివ్లీ 140 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి భారతదేశంలో కరోనా వల్ల జరిగినటువంటి మరణాల కంటే వేరే దేశాల్లో అమెరికా లాంటి అత్యున్నతమైనటువంటి టెక్నాలజీ అత్యంత ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉన్నటువంటి దేశంలో యుఎస్ కానీ, సింగపూర్ కానీ, మలేషియా కానీ, చీనా, ఇక మీ అందరికీ బాగా అంటే కొంతమందికి బాగా ఇష్టమైనటువంటి పాకిస్తాన్ కానీ, ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ వాళ్ళందరికీ పాకిస్తాన్ అంటే ఎనలేని వల్లమాలిన ప్రేమ ఉంటుంది. కాబట్టి ఈ దేశాలల్లో పైనున్నాయి ఫుల్ డెవలప్డ్ దేశాలు, ఇది అడకదినే దేశం. ఈ అడకదినే దేశం అంటే చాలామంది కాంగ్రెస్ లీడర్లకు ఇష్టం కాబట్టి ఈ అడకదినే దేశం కూడా ఇది రాసిన. వీళ్ళందరికీ ఈ దేశాలలో జరిగినటువంటి కరోనా మరణాలు ప్లస్ భారతదేశంలో జరిగిన కరోనా మరణాల గురించి మనం మాట్లాడుకుందాం. ఏ దేశంలో ఎక్కువ జరిగినాయి? లాక్డౌన్ ఎందుకోసం పెట్టారు? గోళీలు ఆడుకోనికి పెట్టుకున్నారా? దేశంలో మరణాల సంఖ్య తగ్గించడానికి పెట్టారు. ఎలక్టోరల్ బాండ్ల చట్టం తెచ్చినప్పుడు మీరు చెప్తున్న ఏకాభిప్రాయం ఎక్కడుంది అంటే మేము దొంగలము, మేము సంపాదించుకుంటాం కాబట్టి మీరు మమ్మల్ని ఏమనొద్దు అనేటువంటిది మాట ఈ కాంగ్రెస్ వాళ్ళది. ఇక దీన్ని బట్టి చెప్పుర్రి ఎవడు దేశం కోసం పనిచేస్తా ఉన్నాడు, ఎవడు దేశం కోసం పనిచేస్తలేడు అనేటువంటిది ఆలోచించుకోవాల్సింది ప్రజలే. మిత్రులారా, రాజకీయ పార్టీలన్నీ సేఫ్గానే ఉంటాయి, రాజకీయ నాయకులు సేఫ్గానే ఉంటారు, ఎవరిని జేబులో నింపుకుంటాడు, ఎవరి కాడు మంచిగానే ఉంటాడు. కానీ ఏంది మన పరిస్థితి ఏంది? మనకి ఎవడు మనల్ని పాలిస్తూ ఉన్నాడు? దీన్ని తప్పుదో ఎవరు పట్టిస్తూ ఉన్నారో మీరు ఆలోచించుకోవాలి.